వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ సింపుల్గా చేసుకోబోతున్నాం బగారా రైస్. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా కేజీ రైస్ వచ్చి నేను మామూలు రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోండి. 4 పచ్చిమిరపకాయలు నిలువ కట్ చేసుకోవాలి. 2 స్టార్ అనాస్, 1 మరాఠీ ముక్క, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, 5 యాలక్ పలుకులు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, బిర్యానీ ఆకు 2, షాజీరా 1 టేబుల్ స్పూన్, 2 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు బియ్యాన్ని కడిగేసి నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి ఇలా కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి అయినా సరే లేకుంటే మామూలు రీఫండ్ అయినా సరే ఇలాగా ఒక 25 గ్రాములు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో తీసుకున్న గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. లవంగాలు, అనాష్ పువ్వు, మరాఠీ మొక్క, దాల్చిన చెక్క, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి. ఈ మసాలన్నీ వేగి కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత 2 ఉల్లిపాయలు నిలువ కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు బియ్యాన్ని కడిగి వార్చి పెట్టుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తీసి పెట్టుకున్న గరం మసాలాని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సరిపడే సాల్ట్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ నీళ్ళైతే వేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. బియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత మంట వచ్చి సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలాగ రైస్ బాగా ఉడికిన తర్వాత మంట వచ్చి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలాగ మనకి నీళ్ళంతా బాగా ఇంకిపోయిన తర్వాత పాత తవ్వ ఏదైనా పెట్టేసి స్టవ్ మీద దానిపైన మన రైస్ పెట్టేసి ఒక 10 నిమిషాలకి దమ్ పెట్టేసి వదిలేయాలి. ఫ్రెండ్స్, ఈ 10 నిమిషాల్లో నేను మీకు పొడుపు కథ వేస్తాను. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మిలాగా ఉంది. అది ఏమిటో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారు ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.